అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము? అరే ఓ ఆచరణ అంటే గ్రౌండింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇక్కడి నుంచి మనం పరబ్రహ్మ నుంచి అంశాత్మలకి ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి మనం అందరం అక్కడికి వెళ్ళాలి అంటే ఆచరించాలి. ఆచరించకపోతే స్థానబలం జాగృతం అవ్వదు. ఏంటి? ఆచరించకపోతే స్థానబలం ఏర్పడదు. స్థానబలం కావాలి. ఒక మనిషికైనా, ఒక ఇంటికైనా, ఒక కుటుంబంలో భర్త భార్య అయినా, సమాజంలో అయినా, ఒక బిజినెస్ అయినా, ఎవ్రీథింగ్, ఏ గుడి అయినా స్థానబలం సరిగ్గా లేకపోతే, ఎందుకు ఒక అపార్ట్మెంట్ లేపిన పిల్లర్స్ స్థానబలం సరిగ్గా లేకపోతే, ఒక కారుకి 4 చక్రాల స్థానబలం సరిగ్గా లేకపోతే ఆ కారు నడుస్తుందా? అలాగే ప్రతి వ్యక్తికి స్థానబలం కావాలి. ఆ స్థానబలమే మనం పెట్టవలసిన సాధన సమయము. ఏంటి? సాధన సమయం. మనిషికి స్థానబలమే సాధన సమయం. ఏంటి? నేనెవరినో నేను తెలుసుకోవాలంటే సాధనా సమయం పెట్టాలి. చెప్పండి. నేనెవరినో తెలుసుకోవాలి అంటే సాధన సమయం పెట్టాలి. మరి అంతే కదా. లేదు, ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? మనం చేసుకున్న పుణ్యంకి అకే అక్కడ ధ్యానం జరుగుతుంది, అక్కడికి కొంచెం కూర్చోబెడతామని చెప్పి వచ్చి కూర్చోబెట్టు. చూడండి, మనం చేసుకున్న మంచి కర్మలకి ప్రకృతి ఏం చేస్తుంది? మన చుట్టాలు